తిరుపతి నగరంలో దేశభక్తి వెల్లివిరిసింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 300 అడుగుల భారీ జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతీయ జెండాపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. దేశభక్తి నినాదాలతో తిరుపతి నగరం మారుమోగగా జాతీయ ఐక్యత, దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ర్యాలీ కొనసాగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ తిరుపతి జిల్లా అధ్యక్షులు బీజేపీ సామంజి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షులు సామంజి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. సార్, 300 అడుగుల భారీ పతాకాన్ని ర్యాలీగా నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు ఈ జాతీయ జెండాను ఊరేగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి 15 వరకు కూడా వాడవాడల ముఖ్యంగా యువతను, విద్యార్థులను జోడించి దేశభక్తిని రగులుకొల్పే విధంగా దేశ ఐక్యతకు, జాతి సమగ్రతకు చిహ్నమైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశాన్ని కలిపి ఉంచేటువంటి మూవన్నెల జెండాను రెపరెపలాడించే విధంగా హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని, ప్రతి గుండెపైన మూవన్నెల జెండా ఉండాలని, తద్వారా యువతలో, విద్యార్థుల్లో దేశభక్తిని రగులు కొల్పి అందరికీ రానున్నటువంటి కాలంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ రకమైనటువంటి స్ఫూర్తి నింపడం కోసమని తిరుపతి నగరంలో కూడా భారీ ఈ జాతీయ జెండాను ఊరేగిస్తూ విద్యార్థులతో కలిసి ముందుకు నడుస్తున్నాం. మనతో మాట్లాడడానికి బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో కూడా మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్కరింటి పైన జాతీయ జెండా ఉండాలని కూడా చెప్పారు. దీని గురించి ఇది నేటి యువత ఆ రోజు మన కోసం, దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు స్వాతంత్రం స్వీకరించినటువంటి ఆ స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకుంటూ భారతదేశం ఈ విదేశీ కబంధ హస్తాల నుంచి, బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ శుభ సందర్భంలో ఈ త్రివర్ణ పతాకాన్ని హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై నా జాతీయ జెండా ఉండాలని చెప్పి ఒక స్ఫూర్తిని నేటి 140 కోట్ల మంది భారతీయులు నింపడానికి నరేంద్ర మోడీ గారు ఒక మంచి సంకల్ప దీక్షతో ముందుకు వచ్చారు. అందులో భాగంగా దేశం మొత్తం ఈరోజు ఏ ఇంటి మీద చూసినా త్రివర్ణ పతాక రెపరెపలాడుతోంది. నాకైతే గట్టి నమ్మకం, విశ్వాసం ఉంది. స్వామి వివేకానంద కళ్ళగన్నటువంటి నవభారత నిర్మాణానికి నేటి యువత నాంది అయింది. దాని స్ఫూర్తిని నింపడానికి నరేంద్ర మోడీ గారు ముందు వరుసలో ఉన్నారని భావిస్తున్నారు. అయితే మనం ఇప్పుడు చూడొచ్చు, 300 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థుల చేత ఒక ర్యాలీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలి అంటూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంతో మంది దేశభక్తులు ప్రాణాలు కోల్పోయిన సంబంధించింది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో నిర్వహించి ప్రతి ఇంటి పైన జాతీయ పతాకం ఎగరవేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో వెంకటరత్నం, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుంచి.